నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 1వ తారీఖు 2025 గురువారం నాడు మేడే శుభాకాంక్షలు ప్రతి ఒక్క ప్రేక్షకులకు. అయితే ఈరోజు కార్మిక దినోత్సవము చాలా స్పెషల్‌గా ప్రతి ఒక్క కార్మికుడిని మనం గుర్తించి వారికి శుభాకాంక్షలను తెలుపుకుందాము. అయితే ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఈ మేడే రోజు దిన ఫలితాలతో భాగంగా పంచాంగం ప్రకారము ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈరోజు విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం సూర్యోదయ సమయము ఉదయం తెల్లవారుజామున 5:53 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:32 అయితే ఈరోజు తిథి చవితి ఉదయం 11:28 వరకు తదుపరి పంచమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 2:24 వరకు తదుపరి ఆరుద్ర నక్షత్ర ప్రవేశము. వర్జం రాత్రి 10:17 నుండి రాత్రి 11:48 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10:06 నుంచి ఉదయం 10:57 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 3:10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. యమగండ కాలము తెల్లవారుజామున 5:53 నుంచి ఉదయం 7:28 వరకు. బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 4:17 నుంచి తెల్లవారి 5:05 వరకు. అమృత గడియలు ఉదయం 6:25 నుంచి ఉదయం 7:53 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:48 నుంచి 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఫైనాన్షియల్ ఎగ్జామ్స్ కోసము చాలా గట్టి కృషి చేస్తేనే సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతుంది. కృషి ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. ఈ ఫార్ములాను దృష్టిలో పెట్టుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కొంతమందికి బకాయిలు సమస్యలుగా తల ఎత్తే అవకాశము, మీ కింది స్థాయి ఉద్యోగస్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, ఐటీ, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని మీకు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. దాని నుంచి జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఒత్తిడికి సంబంధించినటువంటి చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఈ సమయంలో కనబడుతోంది. కుటుంబపరంగా చూసినట్టయితే అన్ని రకాలుగా బాగుండబోతోంది. సంయమనం పాటించండి. కొంతమందితో మీకు విభేదాలు ఆల్ ఆఫ్ సడన్గా, అంటే పొద్దునంతా బాగుండొచ్చు, మధ్యాహ్నం నుంచో లేదా సాయంత్రం నుంచో లేదా కొంతమందికి పొద్దున్నుంచో ఏదో ఒక సమయంలో ఈరోజు మీకు ఎవరితోనో ఒకరితో తగాదా ఏర్పడడం కానీ, గొడవలకు దిగడం కానీ అలాంటివి జరిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా పాటించుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి పూజ చేయడము, ప్రదక్షిణలు చేయడము, శని దీపం కనుక వెలిగించినట్టయితే, అంటే నువ్వుల దీపం వెలిగించినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు క్రియేటివ్ రంగాలలో ఎవరైతే చదువుతున్నారో, కళలకు, ఫైన్ ఆర్ట్స్ కానీ, ఆర్ట్స్ కానీ ఇలాంటివి చదివే విద్యార్థులకు మంచి ప్రగతి, అంటే డెవలప్మెంట్ ఈరోజు కనబడుతోంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకి సక్సెస్ సాధిస్తారు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పాత ఒప్పందాల మీద ఆధారపడే పరిస్థితి ఉంటోంది. కొత్త ఒప్పందాలు అనేవి ఈ దరిదాపుగా మీ దగ్గరకు రానట్టే. ఈ రోజే కాదు, కొంత ఆలస్యం అవ్వడము, కొంతమందికి అసలు ఒప్పందాలే లేక, అంటే ఏ డీల్స్ లేక ఏదో సాదాసీదాగా వెళ్ళేటట్టుగా వ్యాపార సంస్థలు ఉండబోతున్నాయి. అయితే ధైర్యం పడకుండా పాత కస్టమర్లతోనే కొత్త కొత్త సంబంధాలు మీకు వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి సమస్యలు కొంచెం ఎక్కువగా కనబడుతోంది. మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగా కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. ఎక్కడ విభేదాలు కానీ అలాంటివి ఏమీ లేవు. సంతోషకరంగానే ఈరోజు ఉండబోతోంది. అయితే పరిహారము శివ
శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. శివుడికి సంబంధించినటువంటి ఆలయ దర్శనం కానీ, మీ పేరిట అర్చన కానీ తప్పనిసరిగా చేయించుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు స్టడీ ప్లానింగ్‌లో చిన్న చిన్న మార్పు చేర్పులు చేసుకోండి. అంటే మీరు పాత పద్ధతులు ఏవైనా గతంలో ఉపయోగించి అది సక్సెస్ కాకపోతే దానిలో ఏవైనా మోడిఫికేషన్స్ చేయాలా ఏంటి అనేది విద్యార్థులు స్టూడెంట్స్ కలిసి కూర్చుని డిస్కస్ చేసుకుని కొత్త ప్రణాళికల వైపు వెళ్ళి ఆ ప్రకారంగా చదువుకున్నట్టయితే సక్సెస్ సాధించగలుగుతారు. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే విదేశీ సంబంధాలకు డీల్స్ జాగ్రత్తలు తీసుకోండి. ఎలా పడితే అలాగా వాళ్ళు అడిగారు కదా అని చెప్పి మీ ఇష్టానుసారంగా వెళ్ళిపోకుండా విదేశాల్లో అంటే ఫారెన్‌కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ డీల్స్ ఏవైనా వస్తే జాగ్రత్తలు తీసుకొని ఒప్పందాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే శరీరానికి విశ్రాంతి అవసరము. కాళ్ళకు సంబంధించిన కొన్ని బాధలు మీకు ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో ఎటువంటి గొడవలు లేవు. సామాన్యంగా చక్కగానే ఉండబోతోంది. కానీ మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళ ఆరోగ్యం మీద కొంచెం జాగ్రత్త పట్టండి. కొంచెము ఇబ్బందికరమైన వాతావరణము గోచరించవచ్చు. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా మీకు గురుగ్రహానికి సంబంధించిన స్తోత్ర పారాయణ కానీ, సంబంధిత ఆలయ దర్శనం కానీ చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు.